ఫైనల్లీ సో పోయిన వారం అయితే ఎపిసోడ్ మామూలు రీచ్ వచ్చిందనమాట. సో చాలా మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఈ వీక్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉండబోతుంది. ఇప్పుడు వచ్చే విలేజ్ బై చాలా అంటే చాలా డిఫరెంట్ అంట. ఆ విలేజ్ బై ఎక్కువ మాట్లాడాడండి లేడు అనమాట. సో ఆ విలేజ్ బాయ్ మన షోని పిలిపించాము. సో పిలిపించి ఆ పిల్లోడికి బాగా మనం మాటలు నేర్పించి పంపిద్దాం, ఓకేనా? సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వచ్చేసేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ విలేజ్ బాయ్ ఎవరో పిలిచేద్దామా? వెల్కమ్. నువ్వు బాసా ఈ షోకి? ఏంట్రా బాస్? ఈ షోకి నువ్వైతే బాస్, ఎపిసోడ్ నేర్రా బాస్. ఓ మై గాడ్, పిల్లడు చాలా షార్ప్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు నేను ఇంట్రో ఒక మాట అయితే చెప్పిన, మా వాడు గట్టి మాట్లాడలేడని చెప్పిన. గట్టి మాట్లాడతా ఇరగతిచ్చమై సరే? యా ఓకే. ఏ ఊరు నుంచి వచ్చాడో కనుక్కుందాం. సో ఏ ఊరు నుంచి వచ్చారు? మా ఊరు నుంచి చెప్పేసి ఇప్పుడు డి అగ్రహారం అంటే బద్వేల్ దగ్గర. సో బద్వేల్ దగ్గర నుంచి అయితే మన పిల్లడు అయితే వచ్చాడనమాట. సో ఓకే, నీ పేరు? నా పేరు వేణు. ఈ వేణు నీ పేరు? ఓ మై గాడ్, వీడి పేరు వేణు, వీడి షోకి విన్నో. ఇప్పుడు మన షో నువ్వు రోజు చూస్తూ ఉంటావా? చూస్తాంట. బాగుంటాయి షో? ఎందుకు బాగుంటాయి కానీ బోరింగ్. అదిరిపోలా. పోయిన వారం ఎపిసోడ్ చూసినావా? చూసినా. సూపర్ ఉందా? సూపర్. ఎవరు వచ్చిన ఏమాత్రం నువ్వేం టెన్షన్ పడద్దు, ఓకేనా? మన ఆడియన్స్ అందరూ, మన ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లు అందరూ మన లవ్లు లవర్స్, ఓకేనా? ఓకేనా? నీ బొందరా ఓకేనా? ఓకేనా? ఇంకా స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే ఇంకొక వ్యక్తిని అయితే పిలిచాలి కదా. వ్యక్తి ఎవరో కాదు, ఇందాక నువ్వేదో అన్నావు కదా జమాలని. సో ఇప్పుడు తనని కూడా పిలిచబోతున్నాం, ఓకేనా? ఇప్పుడు తనని పిలిచి ఈ షోని ఇంకో లెవెల్లోకి దింపుదాం, ఓకేనా? ఓకే, ఇంకా నెక్స్ట్ విలేజ్ బాయ్ ఎవరో పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్. బాగున్నా కాబట్టి డాన్స్ ఇంకా నేను వచ్చినా కదా, నీతో నేను డాన్స్ చేపిస్తా, ఓకేనా? తలపడతావా? తలపడతా. రెడీ, స్టార్ట్ చేద్దామా? చూడండి రే పిచ్చోళ్ళరా, చూడండి. ఇడేముంది? ఈడేముంది? 2 ఈడేముంది? 3. అంటే మీకు 1 2 3 రావన్నమాట, అందుకే నేర్పించడానికి చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు. టీచర్ని కాబట్టి కదా నేర్పించేది, అంతే కదా? అంతే. ఓకే, ఇది ఏం లేదనమాట. సో ఇక్కడ 1 ఇక్కడ 2 3 ఉంది కదా, దీని లోపల వెజిటేబుల్స్ అయితే పెట్టామన్నమాట. సో ఆ వెజిటేబుల్ ఏదొచ్చిందో అది మీరు తినేసేయాలి. ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన వెంటనే దీంట్లో ఏదో ఒక నెంబర్ మీరు చెప్పాలా. ఆ డోర్ మేము ఓపెన్ చేస్తాం. ఆ ఓపెన్ చేసిన తర్వాత దాని వెనకాల ఏదొచ్చిందో మీరు ఖచ్చితంగా తినాలా, ఓకేనా? ఎప్పుడు దీన్ని చూడకుండా దాన్ని చూడన్నట్ట. అది మ్యాటర్, ఓకేనా? ఫస్ట్ ఎవరు ఆడతారు? ఫస్ట్ రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 నువ్వే ఆడాలా, ఓకేనా? సో దీంట్లో ఏది వచ్చిందో అది ఖచ్చితంగా తినాలా, ఓకేనా? నువ్వు కూడా ఈసారి మీ బద్దెలు నువ్వు కలవరియాలా, ఓకేనా? బద్దెలు ప్రజలారా మీకోసం అని చెప్పు. బద్దెలు ప్రజలారా మీకోసం. రెడీ? 1 2 3. ఏ నెంబర్? ఫస్ట్ నెంబరా? ఫస్ట్లో ఏది వచ్చేది నువ్వు ఖచ్చితంగా తినాల్సిందే, చెప్తానా? రెడీ? ఓపెన్ చేస్తానా? 1 2 3 స్టార్ట్. ఓ మై గాడ్, క్యారెట్ వచ్చింది. ఆగు. సో మనవాడి క్యారెట్ అయితే వచ్చిందనమాట. ఎట్లుంది? నాదన్నా
పొడుగుగా ఉంది. ఏంటి నాకన్నా పొడుగుంది క్యారెట్. నాకన్నా పొడుగుంది క్యారెట్. రెడీ 1 2 3 స్టార్ట్. ఎలక నమ్ముతా చూసినా చిన్నగా. అరే ఏంట్రా ఇది? సూపర్ నవ్వుతున్నాడు వీడు. అప్పుడు మాదిరి జాంకాయ, అప్పుడు మాదిరి మాడిగా దౌడ పెట్టినట్టు కాదు ఇది, మట్ట సంగతి నువ్వు ఏమి వద్దా. సో ఓకే, మనోడు సగం సగం తిన్నాడు. ఏంది సగమే తిన్నావేంది నువ్వు? అంటే వీన్ సైజ్ చేసేసావా? ఏంది వాడు ఎట్లా ఆడిండో. ఇప్పుడు నువ్వు కూడా ఒక నెంబర్ అయితే కోరుకోవాలా. ఇంకే నెంబర్ ఉంది? 2 or 3. ఈ రెండు దాంట్లో ఒకటే ఉంది. ఓకేనా? ఏది కావాలో చెప్పు. 3 ఏం కావాలా? 3 అటు పక్క చెప్పు. ఓపెన్ చేస్తానా? రెడీ 1 2 3. మై గాడ్, టమోటా! రాగలే స్టార్ట్ చేసి టమోటా అంటారు. రెడీ స్టార్ట్. టమోటా కాలిపోతాను, దాంట్లో కంటుతుంది కప్పండి. చెప్పేకి Oh my god, Flashman! Oh my god, Flashman! ఓ మై గాడ్, ఓ షిట్, నాయన ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్న, నమ్మలేకపోతున్నాను అన్న. అయిపోయింది. సో ఈ రౌండ్ విన్నర్ అయితే వేణు. ఓకే, ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూడో దాన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఓకేనా? మూడోది అయితే ఓపెన్ చేద్దాం. మిరపకాయ. ఎవరిది? నీదే. ఇప్పుడు ఈ మిరపకాయ ఎవరైతే తింటారో వాళ్ళకి 10 రూపాయలు లెక్క. చూసుకోండి, మీ ఇష్టం. ఈ మిరపకాయ ఎవరైతే తింటారో వాళ్ళకి 10 రూపాయల డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఎవరు తింటారు? నేను. తినాలా? రెడీ 1 2 3 స్టార్ట్. ఎక్కువైపోయింది. నెక్స్ట్ పచ్చిమిరకాయ నువ్వే. ఓకేనా? మంటలేదు కదా? నిజంగా సూపర్. వెల్ డన్. క్లాప్స్ అయితే కొట్టండి. నిజంగా సూపర్. సో ఇప్పుడు వాడు భయపడకుండా తినిండు. ఇప్పుడు ఈ పచ్చిమిరకాయ నువ్వు కూడా తినాలా. ఓకేనా? నీళ్ళు రెడీగా ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. నీళ్ళు ఉన్నాయి. రెడీ 1 2 3 స్టార్ట్. తినేది వాళ్ళేమో ఎక్స్ప్రెషన్ ఇచ్చేది నేను. ఎట్లుంది? సూపర్. ఎట్టుంది? సూపర్. చూసి చెప్పు. సూపర్. తిను. ఓకే, ఇలా అయితే రౌండ్ అయితే పూర్తి అయిపోయింది. సో నెక్స్ట్ రౌండ్ కేసు వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ రౌండ్ పేరు వేసుకుందామా బాజా కాసుకుందామా కాజు. ఓకేనా? ఇంకేమాత్రం ఆలస్యం చేయకోకుండా ఆ విలేజ్ పైన పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా ఈ రౌండ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఈ రౌండ్లో నేను కొన్ని హీరో నేమ్స్ అయితే రివీల్ చేస్తా. ఓకేనా? ఆ హీరో నేమ్స్ రివీల్ చేసిన తర్వాత నీకు ఏ పాట అయితే ఇష్టమో ఆ హీరో సైడ్ నుంచి ఆ పాట ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయాలి. ఓకేనా? ఏదో ఒకటి మీకు వచ్చింది చేసేయండి. ఓకే. రవితేజ సినిమాలో ఏ పాట అంటే ఇష్టం? రెడీ 1 2 3. ఎవరో చెప్పండి. రవితేజ సినిమాలో ఏ పాట అంటే ఇష్టం? రవితేజ ఇప్పుడు చాలా సినిమాలు తీసింటాడు కదా, ఏ పాట?
1 పాయింట్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో ఏ సాంగ్ అంటే ఇష్టం? ఏ సాంగ్ అంటే ఇష్టం? ఓ మై గాడ్, 2 పాయింట్స్ అయితే గెలుచుకున్నాడు ఈ విలేజ్ బాయ్. ఓకే, అల్లు అర్జున్ సినిమాలో ఏ సాంగ్ అంటే ఇష్టం? కిస్ 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 అనమాట మ్యాటర్. ఓకే, ఇంకా ఓకే, ప్రభాస్ సినిమాలో ఏ సాంగ్ అంటే ఇష్టం? రెడీ, ఎవరు చెప్పండి. ప్రభాస్ సినిమాలో ఏ సాంగ్ అంటే ఇష్టం? ఏ సినిమాలో అయినా కానీ. జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. బాలయ్య సినిమాలో 4 పాయింట్స్ అయితే 4 కదా, 4 3 పాయింట్స్ అయితే గెలుచుకున్నాడు అనమాట. సో సూపర్, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. నువ్వేంది స్లో పడిపోతుండవే. ఓకే, బాలయ్య సినిమాలో ఏ సాంగ్ అంటే ఇష్టం? జై బాలయ్య జై బాలయ్య జై. ఓకే, ఈయనకి 2 పాయింట్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు నాని ఉన్నాడు కదా, హీరో నాని, గుర్తుందా? హీరో నానిలో ఏ సాంగ్ అంటే ఇష్టం? టప్పు టప్పు ఆగలుంది ఆయాషే. సో స్కిప్ చేయకుండా అందరూ ఎండ్ వరకు అయితే చూసేయండి. ఓకే, మహేష్ బాబు సార్ సినిమాలో ఏ సాంగ్ అంటే ఇష్టం? చెప్పండి. పెన్నే ఈ రౌండ్తో ఇద్దరికి ఈక్వల్ అయితే, నువ్వు చెప్పినవంటే ఈక్వల్ అయిపోతుంది స్కోరు. మహేష్ బాబు, ఓకేనా? తను చేసిన ఇంకొక హీరో అయితే ఉన్నాడు. ఆ హీరో పేరు చెప్తే అందరికి గుండెల్లో గూత్ బాంబ్స్ అయితే వస్తాయన్నమాట. ఆ హీరో ఎవరో కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఏ సాంగ్ అంటే ఇష్టం? చెప్పండి. పిన్నే సో హీరో రామ్ చరణ్ ఉన్నాడు కదా, తన సినిమాలలో ఏ సాంగ్ అంటే ఇష్టం? ఈ షో అయితే ఫినిష్ అయిపోయింది. సో ఓకేనా, ఇప్పుడు మీ అందరికీ మన షో సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఉండబోతుంది. ఓకేనా? సో ఆ గిఫ్ట్ ఏంటో చూసేయాలంటే ఆ గిఫ్ట్ ప్రజెంటేషన్ చేసేద్దాం. రెడీ? 3, 2, అక్కడ చూడండి చేతిలో. 3, 2, 1 గో అనమాట. సో ఓకే, ఇంతటితో మన షో అయితే ఆడికి అయిపోయిందనమాట. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ ఎలా అనిపించిందో కనుక్కుందాం. ఎలా అనిపించింది? బాగుందా? నీకు ఎలా అనిపించింది? బాగుంది. సో ఫైనలీ లైక్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ప్లీజ్. బాయ్.